సింగరాజు వెంకట్రావు గారు, వారి మిత్రులందరూ అందరూ కూడా అందరూ చాలా చక్కటి వాతావరణంలో పట్టణాన్ని కూడా అందంగా అలంకరించి ఈ ప్రమాణ స్వీకారం అనేది ఘనంగా కూడా జరుపుకుంటున్నందుకు ప్రత్యేకంగా దంపతులు ఇద్దరిని, సింగరాజు వెంకట్రావు గారిని, సింగరాజు మీనా కుమారి వెంకట్రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు 50% కోటా అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మహిళా సాధికారత, మహిళల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది వారి నమ్మకంతో, ఓట్లు సీట్లతో కూడా. అందువల్ల అప్పటి నుంచే ఎప్పుడు చూసినా కూడా ఎలక్టెడ్ పోస్టులైనా నామినేటెడ్ పోస్టులైనా కూడా మహిళలకు 50% అనేది ఒక నిర్ణయం చేయాలనేది వారు ఒక ఆలోచనలో పెట్టుకున్న తర్వాత ఎలక్టెడ్ పోస్టులు అనేది కూడా మీరు చూసారన్నప్పుడు మేయర్గా కూడా ఒక మహిళలకు కూడా గంగారు సుజాత అంటే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ మేయరు, అదేవిధంగా ఫస్ట్ కూడా చైర్పర్సన్ కూడా ఒక మహిళలకి ఇవ్వాలనేది వారి ఆశయం ప్రకారం ఈరోజు సింగరాజు మీనా కుమారి వెంకట్రావు గారు ప్రమాణ స్వీకారం చేయడం అనేది ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ, దీంట్లో ఎప్పుడు కూడా ఒక మగవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఒక స్త్రీ వెనక ఒక మగ మనిషి అంటే మన సింగరాజు వెంకట్రావు గారు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ, ఈ చక్కటి కార్యక్రమానికి మా అన్నగారు కన్నాపల్లి కృష్ణమూర్తి గారు ఉన్నారు, సోదరులు రామనాథ్ బాబు గారు, వారి సత్యమణి పద్మావతి గారు, ఎమ్మెల్సీ గారు సునీత్ గారు ఉన్నారు. ఇక చాలా మంది వారిని శ్రీనివాసరెడ్డి గారు, వారి దంపతులు, అబ్బాయి అందరూ కూడా వస్తున్నారు. కానీ నాకు కొంచెం విజయవాడకి వెళ్ళి ఫ్లైట్లో కొంచెం ఢిల్లీకి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ముందే చెప్పాము అందరికి కూడా. అంటే టైం కొంచెం మాకు అది వచ్చిన తర్వాత దీనికి ఏమి అసౌకర్యం లేదు. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భోజనం కూడా తీసుకొని కూడా మాగుంట కుటుంబం తరఫున మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ విషయం ఆల్ ది బెస్ట్ మా మీనా కుమారి గారు, మీకు మీ ఫాలోయర్స్ అందరూ కూడా చక్కగా మీరు నిర్వహిస్తారు. మీరు చాలా వెల్ ఎడ్యుకేటెడ్. అది ఖచ్చితంగా కూడా చైర్మన్ పదవి అనే దానికి ఒక శోభాయమానంగా మీరు దాన్ని తీర్చిదిద్దారు.
చేశాను. ఆ రోజుల్లో రోల్ మోడల్గా ఉండేవాళ్ళు వాసన. ఆ రోజు అభిమాని నేను యాదృచ్ఛికమో దేవుని సంకల్పమో తెలీదో కానీ మా కజిన్తో పాటు 1993లో ఒక ఆఫీసులో చేరిన తర్వాత వాసనని రోజు నజీరులతో పాటు కలుస్తూ ఉండేవాడిని. 2000 సంవత్సరం నుంచి వాసనతో తనతో జర్నీ చేస్తూ ఉన్నాను. ఒక్కసారి వాసన గురించి చెప్పాలంటే ఆయన నాకు చాలా సహనం తక్కువ. ఆయన చూసి సహనం నేర్చుకున్నాను, గౌరవించడం నేర్చుకున్నాను, పేదలకి ఏదైనా సహాయం చేయడం నేర్చుకున్నాను. ఏదైనా ఎందుకంటే గంజి అంటే పుండీలు అండి. నేను పుండీలు అంటే గంజిలో ఉప్పు వేసి 1.5 రోజు తర్వాత పెట్టే పుండీళ్ళు అంటారు వాటిని. కొంతమంది తెలియకపోవచ్చు ఈ కాలం వాళ్ళకి. ఆ పుండీళ్ళు వేసుకొని తాగి నేను గంజి నీళ్ళు తాగి బతికి నేను బెంచ్లో తిప్పాడు. సామాన్య గృహంలో నేను 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళాడు. 10 మందికి పరిచయం చేశాడు. సొసైటీలో నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చాడు. కార్యకర్తగా నన్ను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని చేశాడు. తర్వాత సిటీ ప్రెసిడెంట్ చేశాడు. ఇప్పుడు మా నా పేరుని సిఫార్సు చేసిన ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ అన్ని విధాలుగా ఆ రాజ్యం బాగుంటుందనే తలంపుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో మా శ్రీమతి సింగరాజు మీనా కుమారి గారికి బోడా చైర్మన్ పదవి దక్కింది. ఆ రోజు కూడా ఇప్పటికీ ఆ వాసన నా గురించి ఆలోచిస్తా అన్నాడు. వీడు కష్టపడ్డాడు, వీడికి రాలేదు, వాళ్ళ మిస్సెస్కి వచ్చింది. ఆయన చాలాసార్లు చాలా మందితో అనటం కూడా జరిగింది. అన్న నువ్వు ఈ పదవి వచ్చిన తర్వాత అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలు, లీడర్లు వచ్చారన్న. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళతో పాటు పట్టణంలో ఉన్న కాపు పెద్దలందరూ వచ్చి ఈ 12 నియోజకవర్గాలు ఈ వడా చైర్మన్ ఈ ఉన్న 14-15 వడా డెవలప్మెంట్ అథారిటీలో కల్లా పెద్దదైన ఒంగోలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మా కుటుంబానికి నువ్వు ఇచ్చావు, అది కాపులకు ఇచ్చావు అని చెప్పి కాపుల తరఫున నువ్వు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పు అని చెప్పి కాపు పెద్దలందరూ అనడం జరిగిందన్న. ఈ సందర్భంగా కాపు జాతి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ఇంకొక విషయం, వదినమ్మ గురించి ఇక్కడ మాట్లాడిపోతే చాలా పాపం అని వస్తుంది. ఎందుకంటే శాపంకర అమ్మ అంటారు, మేమందరం వదిన అంటాం. వదిన అమ్మతో సమానం అంటారు. మేము టిఫిన్ టయానికి వెళ్తే తిన్నారా, భోజన టయానికి వెళ్తే తిన్నారా? ఎంత దుర్మార్గం అంటే మేము మా ఇంట్లోనో కడపలో బూట్లు వేసి వదిలి వెళ్తాము. వాసన బెడ్రూమ్లో మటుకు చెప్పులు బూట్లతో సహా కూడా వెళ్తాము మేము అక్కడికి. అయినా కూడా కించిత్ తను కోపం ప్రదర్శించకుండా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు మంత్రి అయిన ఒక సతీమణికి ఆ విధంగా ఉందంటే, ఒక మనిషి మగవాడి వెనుక స్త్రీ విజయం ఉందంటే అది మా వదిలికి కూడా దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ వదిలికి కూడా. అదేవిధంగా బాబు ప్రణీత్ రెడ్డి గారు ఇక్కడ రాలేదు, కానీ ఈ పదవి వచ్చేటప్పుడు నేను కొంచెం సంఘర్షణ పడినప్పుడు నేను బాబుతో షేర్ చేసుకుంటే తను నాతో మాట్లాడే విధానంగానే అన్న నువ్వేం ఆలోచించలేక నీకు పదవి వస్తుందని చెప్పి ఎంత వినయంతో, అసలు ఈ రోజుల్లో ఒక కారు ఉంటేనే హెచ్చులుగా తిరిగే ఈ రోజుల్లో 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మినిస్టర్ అయిన కొడుకు అందరినీ అన్న అంటూ అదే వాసన రాజకీయ లక్షణాలు పుణికి పుచ్చుకున్న బాబుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న నా జీవితాంతం త్రికరణ శుద్ధిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా, నాకు చదువు చెప్పిన గురువుల సాక్షిగా నీతోనే పైను నీతోనే రాజకీయ జీవితం అన్నా ఈ కట్టెకాలే వరకు నీకు సేవ చేస్తానే ఉంటానన్నా. అజయ్ అజయ్ అడేలో
బాయ్ అదేనా నేను ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడినాను. నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి శ్రద్ధతో నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అజయ్ చీను అజయ్ అజయ్ వెనక్కి అజయ్ బాయ్ వేదికను అలంకరించిన రాష్ట్ర విద్యుత్ అటవీ మరియు సాంకేతిక మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు వారి సతీమణి శశిదేవి గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, అతిరథ మహానవులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక ఆశీనులైన వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఇతర వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ సోదరులకు, ఇక్కడికి చేసిన శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయని రీతిలో తన పరిపాలనలో ఉన్నత స్థాయిలో మహిళలకు అవకాశం కల్పించాలని గొప్ప నిర్ణయం. మన ప్రియతమ మంత్రివర్యులు వాసన తననే నమ్ముకుని తన సూచన మేరకు కార్యకర్త స్థాయి నుంచి పట్టణ అధ్యక్షుడి స్థాయి వరకు, పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తనకు అత్యంత విశ్వసనీయతో పనిచేసిన సింగరాజు వెంకట్రావు గారి కుటుంబానికి దక్కాలనే దృఢ సంకల్పం ఒక సాధారణ గృహిణైన నన్ను ఈరోజు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా మీ ముందు నిలబెట్టి బాలినేని కుటుంబ ఆశీస్సులతో ఈరోజు నేను పదవి బాధ్యతలు తీసుకుంటున్నాను. మా కుటుంబానికి ఇంతటి గౌరవ స్థానాన్ని కల్పించిన మన మంత్రివర్యుల గౌరవానికి ఎటువంటి భంగం కలిగినీయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పనిచేస్తానని, నా బాధ్యతలు త్రికరశుద్ధిగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం. పార్టీ సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో ముందుండి కష్టపడి ఎవరైతే పనిచేశారో అలాంటి కార్యకర్తలు అందరినీ కూడా గమనించి గుర్తించి పదవులు ఇప్పిస్తూ అందరినీ ముందుండి నడిపిస్తూ ఈ జిల్లాని అభివృద్ధి పదవుల్లో తీసుకెళ్తున్నందుకు అన్న వాసనకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా దాంట్లో ఉదాహరణ మన సింగరాజు వెంకట్రావు ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఫలితమే ఈ రోజు కూడా చాలా రోజుల నుంచి కష్టపడుతూ ఉంటే నాకు కూడా అగ్రికల్చర్ వ్యవసాయ సలహా మండలి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కష్టపడిన వారికి ఎప్పుడైనా గుర్తింపు ఉంటుంది అనే దానికి నిదర్శనమే ఈ పదవులు. ఈ రోజు పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో కానీ అన్ని పార్టీ పదవుల్లో కానీ సమన్వయానికి మన వెంకట్రావు గారి సతీమణి అక్క మీనా గారికి ఇటువంటి మంచి పదవి కూడా చైర్మన్ కట్టడం నిజంగా సంతోషమైన విషయమ్మా. అందరికి మీకు కూడా కృతజ్ఞతలమ్మా. ముఖ్యంగా వాసనని నమ్ముకున్న వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మంచి పదవులు వస్తాయని చెప్పేసి వెంకటరామణ మంచి ఉదాహరణ అని చెప్పి సభలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు సుమారుగా వెంకటరామణ 10 సంవత్సరాలు తెలిసినప్పటికీ సౌమ్యుడు, పార్టీకి విధేయుడు, వాసన ఏ పని చెప్తే ఇబ్బంది లేకుండా చక్కదిద్దే మనిషి వెంకటరామణకి
ఇటువంటి మంచి పదవి జిల్లా స్థాయి పదవి రావడం నిజంగా సంతోషంగా ఉందన్న. ఇంకా మీ మీద ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. ఈ జిల్లాను కూడా ఎక్కువ డెవలప్మెంట్ చేసి ఉడాలో డెవలప్మెంట్ చేసి పార్టీకి మంచి పేరు, జగన్మోహన్ గారు మంచి పేరు, దానికన్నా ముఖ్యంగా వాసనకి మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాసన గారికి, ఇక వేదిక మీద ఉన్న ఇతర మన రామనాథం బాబు గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ ముందుగా చేసిన సింగరాజు మీనా వెంకటరావు గారికి ముందుగా నా శుభాకాంక్షలు. అదేవిధంగా సింగరాజు వెంకటరావు గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శివన్న వాసనని నమ్ముకుంటే వాసనని నమ్ముకుంటే ఎవరు కూడా నష్టపోరు అని మన శివన్న చెప్పాడు. ఉదాహరణకి నేను కూడా ఒకటి అందులో వాసనని నమ్మకనందుకు నాకు కూడా పదవి ఇస్తాడు. ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టిన సింగరాజు మీనా గారికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకు ఈ పదవీ కాలంలో ఒంగోలు నగరంతో పాటు మీ ఉడాకు సంబంధించిన గ్రామాలన్నీ కూడా మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎవరికైనా పదవి వస్తే ఆనందించడం ఒక పద్ధతి అయితే, ఆ పదవి రావడానికి గల కారకుల్ని స్మరించుకోవడం, చేసిన శ్రమకు గుర్తింపు వచ్చినందుకు కృతజ్ఞతగా తెలియజేయడం అనేది ఆనవాయితీ. అయితే నేను మేయర్ అయిన తర్వాత ఇంత పెద్ద సమావేశం మీటింగ్ పెట్టిన నాకు అవకాశం లేకపోయింది. నేను ఎన్నోసార్లు సార్లు కూడా అడగడం జరిగింది, కానీ అప్పుడు కరోనా ఎక్కువగా ఉన్న టైం కాబట్టి వద్దు అన్నారు. కానీ ఈ సందర్భంగా నాకు అవకాశం మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నాకు హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఎంతోమందికి వాసనలను నమ్ముకుంటే పదవులు వస్తాయనేది అంతేకాకుండా నా విషయానికి వచ్చినట్లయితే ఎన్ని రకాల అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని కష్టాలు నష్టాలు పెట్టినప్పటికీ కూడా అందరికన్నా ఎక్కువగా నేను వారి కుటుంబానికి ఎక్కువగా రుణపడి ఉంటానని చెప్పడం ఎలాంటి అసలు లేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా వారు ఒకే మాట మీద ఇచ్చిన మాటకు కట్టుబడి మరి నన్ను ఇంత పెద్ద పదవుల్లో నిలబెట్టడం ఇదే ఒక కారణం. నాలాగే ఇక్కడున్న ఎంతోమంది చెప్తున్నారు, మనిషిగా నమ్ముకుంటే ఖచ్చితంగా వారికి తగిన సముచిత స్థానం కల్పిస్తారు అని. అందులో నేను ముఖ్యరాలని చెప్పడానికి గర్విస్తున్నాను. అలాగే ఇక్కడ మాకు ఇచ్చినటువంటి పదవులకు మరి ఖచ్చితంగా మేము వారిని ఆపై ఉంచే నమ్మకానికి బొమ్మ కాకుండా మరి పార్టీకి అంతకుముందు ఎలాగైతే కష్టపడ్డామో తర్వాత కూడా అలాగే కష్టపడుతూ పార్టీకి మా యొక్క రుణాన్ని తీర్చుకుంటామని, అలాగే నేను మనిషి గారి యొక్క రుణాన్ని కూడా తీసుకుంటామని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను. నేను కూడా తిరిగాను. మరి సింగరాజు వెంకటరావు గారు కూడా చాలా కష్టపడ్డారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి సింగరాజు వెంకటరావు గారికి మరి ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ తను నమ్ముకొని పార్టీ నమ్ముకొని పనిచేసినటువంటి నాయకులందరికీ కూడా ఈరోజు సింగరాజు వెంకటరాజు రావే కాదు, ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇటువైపు ఉన్న మొత్తం అందరికీ కూడా దాదాపు జిల్లాలో 10-12 మంది చైర్మన్ కూడా తీసుకురావడం అది బాలినేని యొక్క ఘనత అని చెప్పుకోవాలి. అందులో ఈజీగా పార్టీలోకి వచ్చి వితిన్ 102 మనుషులను నీకు ఎమ్మెల్సీని ఇస్తారని చెప్పడం, ఇచ్చిన మాట తప్పకుండా 2 నెలల్లో నాకు ఎమ్మెల్సీ ఇచ్చి అన్న పక్క నుండి ప్రమాణ స్వీకారం చేయించడం కూడా చాలా గొప్ప విషయమే. మరి అలా పార్టీని మరి అందరూ నమ్ముకున్న ప్రతి ఒక్క నాయకునికి జిల్లాలో న్యాయం జరిగింది. కానీ ఇంకా పార్టీకి ఈ జిల్లాలో ఇంకా మంచి పేరు రావాలి అన్నకు ఇంకా మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నులు కావాలని చెప్పి మరి ఈరోజు ఏదైతే మన కార్యకర్తలు నాయకులు అందరూ ఇక్కడ వచ్చారో మరి ఇంకా చాలా మంది కూడా ఇంకా కొంతమంది ఆశలు ఉన్నాయన్న వారికి కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ఎందుకంటే ఈ జిల్లాలో పార్టీ బాగుంది. రాబోయే రోజుల్లో కూడా 2024 కూడా
12 నియోజకవర్గాల్లో మన వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలాడాలి. దానికి మీరు వెలుగొండ ప్రాజెక్టు కానీ ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మీరు ముందుండి అభివృద్ధిలో ఈ కార్యక్రమాలను కూడా చేయాలి. అలాగే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మరి మన ముఖ్యమంత్రి మహిళలకి మహిళా పక్షపాతిగా ఈ 2 సంవత్సరాల కాలంలోనే మరి నామినేట్ పోస్టులు కానీ ఉద్యోగాల్లో కానీ మరి రాజకీయాల్లో కానీ 33% అని చెప్పారు ఇదివరకు. కానీ మన ముఖ్యమంత్రి గారు 55% దాటి మహిళలకు ఒక సముచిత స్థానాన్ని ఇస్తూ మరి అన్ని రంగాల్లో ఆయన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మహిళల్ని 55% ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సంక్షేమం కూడా మహిళ పేరు మీదనే ఈరోజు అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ మరి 30 లక్షల మందికి రాష్ట్రంలో మహిళలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే కూడా ఇది అంత గొప్ప చరిత్ర అని చెప్పాలి. అలాగే మహిళలకి ఇంకా మరి ఒక ఎస్సీ మహిళకి ముఖ్యమైన మరి హోమ్ మినిస్టర్గా ఇవ్వటం, అలాగే ఎస్టీ మహిళకి మరి డిప్యూటీ సీఎం ఇవ్వటం కూడా ఇదంతా కూడా ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. మహిళలకు ఇస్తున్నటువంటి సముచిత స్థానంలో భాగంగా మరి మహిళలు ఇంకా ఆధునిక మహిళలుగా కూడా మన భారతదేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎదగాలని కూడా మన ముఖ్యమంత్రి గారు మరి తుడా చైర్మన్ గా మహిళ ఇంకా మరి మహిళల కార్పొరేషన్ చైర్మన్ గా కూడా మహిళలు దాదాపు మన జిల్లాలో స్టేట్ మహిళా చైర్మన్లు 6 మందికి ఇవ్వడం అంటే కూడా చాలా గొప్ప విషయం ఇది. బాబు గారిని సభను ఉద్దేశించి వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈనాడు దంపతులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గారిని ఎమ్మెల్యే సత్యనందమూరి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. ఈరోజు యూత్ ఐకాన్గా వాసన లేనప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చిన ప్రతి పనిని అన్నా నేను చేసి పెడతాను అని చెప్పి సభాధ్యక్షులు భవానీ ప్రసాద్ గారికి, వేదికను అలంకరించిన గౌరవనీయులు మాజీ మంత్రులు నియమించిన సందర్భంలో వారి పదవి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, మహిళా నాయకులకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ, ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరూ వాసనని నమ్ముకుంటే పదవులు వస్తాయి, అవకాశాలు వస్తాయి, అలాగే మంచి మంచి స్థానాలను మనం అలంకరించవచ్చు అని వక్తలు చెప్పడం చాలా సంతోషం కలిగించింది. వాసన్న గారిని నమ్ముకొని వాసన్న గారి ఇంటి చుట్టూనే ఉంటే పదవులు రావు. వాసన్నకి ఎలా ఇష్టమవుతుందో, ఎలా ఇష్టపడతాడో, ఏం చేస్తే ఆయన మనసులో స్థానం కలుగుతుందో మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన దగ్గర నుండి కార్యకర్తల స్థాయి నుండి ఓ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, వివిధ స్థానాల్లో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా, ఈరోజున కూడా చైర్మన్గా, మన మేయర్ గారుగా, అలాగే నేను చెప్పి అలాగే ఈరోజు బాధ్యతలు చేపట్టినటువంటి సోదరిమణి శ్రీమతి మీనా గారికి, వెంకట్రావు గారికి నా శుభాకాంక్షలు. మ్యాటర్ చెప్పేదానికి ఏం లేదు, మా సుధాకర్ అన్న మొత్తం చెప్పేసినాడు, ఏం మిగిలించదా. ఆయన అసెంబ్లీలోనే అంతే, ఇక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. ఆయన తర్వాత మాట్లాడితే ఇబ్బంది ఏం చెప్పాలి కూడా, అంత అయిపోయింది. కానీ ఇక్కడ వచ్చేప్పటికీ ఒకటి మనం గమనించాలి, 2018వ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతోటి ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009వ సంవత్సరంలో గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో
మొట్టమొదటిసారిగా శాసనసభ్యుని. తదుపరి 2014 సంవత్సరంలో ఓడిపోయినా. తదుపరి 23 మంది శాసనసభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసిన దానికి వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన. అప్పటి నుండి న్యాయ పోరాటం చేస్తూ గడ్డాలు పెంచుకొని కోర్టు న్యాయ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నా. ఆడ నాకు మిత్రుడు వెంకట్రావు గారు, ఆయన కూడా అదే పందాలు తిరుగుతారు. దానికి అర్థం పార్టీ అధికారంలో లేని రోజు కూడా వెంకట్రావు గారు ఉన్నారు. కానీ నాకు చాలా ఇబ్బంది పడింది. మా అన్నాడు, అందరూ ఉన్నాడు స్టేజ్ మీద. చాలా ఇబ్బంది ఉంది. ప్లీజ్ ఇవాళ దానికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా వెంకట్రావునికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు విషయం సింపుల్గా ఒక షేర్ చేసుకోవాలి. వాస్తవంగా ఈ మధ్య రాజకీయం స్టార్ట్ చేశాను. మా నాన్నతో ప్రతిసారి నాన్న ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడంతా వెంకట్రావు అన్న నాన్నగారు ఎక్కేవాడు. ఈ మధ్య నాన్న అయినప్పుడు నేను తిరుగుతున్నాను ఒంగోలులో. ఆయన వెనకాల కార్లో వస్తారనుకుంటే చాలాసార్లు నా కార్యక్రమం వెనకాల ఒంగోలు డిస్కషన్స్ చేసుకుంటూ పోతూ ఉంటాము. ఆయన స్థాయి మా నాన్న పక్కన అనుకున్నాను, కానీ నాతో పాటు కూడా మొబైల్ లేకుండా తిరుగుతున్నారు. సో మనం థ్యాంక్స్ చేసుకోవాలి. నన్ను కూడా మంచి లీడర్ చేయడానికి నాన్న పక్కన తిరిగి కూడా మా మాట పడకుండా అదేమో మాట లేకుండా వెనకాల తిరుగుతూ ఉన్నారు. అది గొప్ప మనసు ఆయనకి. ఎందుకంటే నాకు ఇప్పుడే స్టార్టింగ్ రాజకీయం. వాళ్ళు ఆల్రెడీ 20-25 years చేస్తున్నారు. నా పక్కన కూర్చోడానికి వాస్తవంగా చాలా మందికి ఇబ్బంది ఉంటుంది. 7 సంవత్సరాలు రాజకీయం చేసిన నా పక్కన తిరిగిన వాళ్ళందరికీ. ఆయన మాత్రం ఏ రోజు మా మాట వల్ల నా వెనకాల కూర్చుంటున్నారు. పాపం నాకు ఎప్పుడు చేస్తున్నారు. సో ఈ సభాముఖంగా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇంకా ఇంకొకటి జగన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మా నాన్న మాట మరించి ఇమ్మీడియట్గా వెంకట్రావుకి పోషించినందుకు. ఒకటే ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సీఎం గారు పెట్టిన దాంట్లో 50% మహిళలకి ఇవ్వడం, అదొక్కటి కొంచెం పర్వాలేదు, కుటుంబం న్యాయం జరిగింది. సో జగన్ గారు లేడీస్ కూడా ఎక్కువ రాజకీయాలు రావాలని ఆశయంతో అది ఇచ్చారు. సో ఇదే సభాముఖంగా అందరూ జగన్ గారికి అందరికీ థ్యాంక్ యూ చేసుకుంటున్నాను. ఏదేమైనా వాసు గారికి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషయంలో పర్టికులర్గా నేను చాలా పోరాడాడు. ఏదో ఒకటి దీంట్లో కుర్చీలో కూర్చోబడతామని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమున్నా కూడా 50% తక్కువ ఉండడానికి లేదు. కాబట్టి మహిళలే వీళ్ళు ఉండాలని చెప్పిన అలా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రావు కొద్దిగా నాకు ఇంత మాట్లాడేటప్పుడు కొద్దిగా తడిపిడి పడ్డాడు. నాకు రావాల్సిన పని మా ఆవిడకి వచ్చింది. ఇది ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ కుటుంబంలోనే ఇచ్చారు. వాసు గారు ఆయన అందుబాటులో ఉంటాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు అందరూ కూడా ఈ యంగ్స్టర్స్ అంతా ఫీల్డ్లోకి వచ్చారు. మేము రిటైర్ కావాల్సిన వాళ్ళం. అయితే నేను ఎప్పుడో రిటైర్ కావాల్సిన అనుకున్న పరిస్థితిలో మళ్ళీ మన రాజకీయాల్లో కంటిన్యూ కావాల్సి వచ్చింది. ఏదేమైనా కూడా ప్రత్యేకమైనటువంటి అనుమానం వాసు గారికి వచ్చేటప్పటికి ప్రత్యేకమైన అనుమానం ఉంది. చాలా మంది ఉన్నారు తోటి కలిసి పని చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర కలిసిపోతారు. ఇలా నాకు తెలిసి నేను వరంగల్ ఉంటే వరంగల్లోకి పోతారు. అక్కడ గమనిస్తే అక్కడ పక్క నుంచి డైనింగ్ హాల్ దగ్గరికి పోతారు. అక్కడి నుంచి బెడ్రూమ్ దాకా వెళ్ళిపోతున్నారు. ఈ బాత్రూమ్ దాకా వెళ్తున్నారా లేదా నాకు చెప్పాలి. అంటే ఆ చను ఆ విధంగా ఉంటుందన్నమాట. అదే అందరూ కూడా ఆప్యాయంగా చూసుకుంటూ పక్కన దానికి ఒక పద్ధతి ప్రకారం రాజకీయం నడుపుతున్నాడు. కాబట్టి ఇంతకాలం ఎన్నో ముడుగులు ఇచ్చినా కూడా నిలబడి
అంటే మనం ఏదో క్వాలిటీ, మంచి క్వాలిటీ ఉందని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు తను నమ్ముకున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలని తప్పనిసరి అది మన వృత్తిలో ఉన్నటువంటి. ఈ సందర్భంగా నేనైనా కానీ వివిధ పార్టీలో పనిచేసినా, నేను ఎంపీ ఉన్నా, ఆయన ఎమ్మెల్యే ఉన్నా, ఇద్దరు ఇక్కడ ఒంగోలులో ఉన్నా కూడా ఎప్పుడూ ఒకరికొకరు తను మంచి వాతావరణంలో ఉండేది. మీ నాన్నగారు కూడా మాకు అక్కడ వేరే పార్టీలు ఎట్లున్నా కూడా ఆయన పనికి నాకు ఫోన్ చేసేవాడు. ఆయన చేసేవాడు నేను నాదే చేశాను, లేకపోతే అక్కడ కాన్ఫరెన్స్ లేదు పని ఉంటే ఆయన చెప్పేవాడు, నేను తప్పనిసరిగా ముందు చేసేవాడు. అంటే ఆప్యాయతలనే ఆ విధంగా ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారితో పాటు మొదటిసారి ఇప్పుడు 1975 అందరూ ఒకసారి ఎమ్మెల్యే కావడం, అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. మన కురవాళ్ళు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసుకుంటారో ఏదో కొద్దిగా టైం పడుతుంది. పబ్లిక్లోకి వెళ్ళిపోతే జిల్లా అభివృద్ధిని, ఈ నియోజకవర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనకు అధికారం ఉన్నప్పుడు ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లయినా ఉంది. దీంతో పాటు అధికారం ఉన్నప్పుడు 10 మంది 10 ప్రిన్సిపల్ చేస్తే అది సాధ్యంగా గుర్తుంటాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆమె చిన్న పొట్టును మాత్రం చిన్న పొట్టు కాదు, దానికి దాదాపు చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి. దానికి మన జిల్లా కాకుండా పక్కన నీడుకొండ ఈ ప్రాంతాలు కూడా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో కూడా కొన్ని దాంట్లో తీసుకొని తిరుగుతుంటాయి. అయితే వైస్ చైర్మన్ చెప్పుకుంటారు, వివరాలు చెప్పుకుంటాల్సింది మీరు. ఇక కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆఫీస్ అది. ఈ సందర్భంగా అందరూ కూడా ఎంతో ఆప్యాయతోటి అనురాగంతో ఇక్కడ వచ్చినందుకు మేము డయాస్ మీద చాలా మంది ఉన్నాం, ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్సీ ఉంది, అదేవిధంగా కాకిన నాయకులు మాతో పాటు పనిచేసిన నాయకులు ఉన్నారు. మాకేంటంటే నా ముందు తర్వాత కూర్చోండి ఇక్కడ పెద్దరెడ్డి గారు ఇట్లాంటి పెద్దరెడ్డి గారి శిష్యుడు వెళ్ళా, మన నాన్న పెద్దరెడ్డి గారి శిష్యుడు అందరూ కూడా కలిసి పనిచేస్తాం. సరే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి రకరకాల నిర్ణయాలు తీసుకున్నా కూడా చిత్తశుద్ధితోటి పట్టుకున్న కార్యక్రమం చిత్తశుద్ధితో పనిచేయటం ఒక రకం. అదేవిధంగా మా వాసుకున్న గుణం ఏంటంటే నేను ఈ మధ్య అబ్జర్వ్ చేశాను, నేను క్లోజ్గా వచ్చిన నివుణ్ణి అసలు వచ్చే పరిస్థితిలో ఉంటాడు, ఏదో పని చేద్దామనే ఆలోచనలోనే ఉంటాడు. నేను అది మంచి గుణం, అది దాంతో పాటు సమన్వయం చేసుకోవటం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్న పరిస్థితి కూడా అవగాహన పోతే లేట్ అయిపోతాను చెప్పి కూర్చున్నాం. అయితే రెస్ట్ దొరికింది ఇక్కడ దాదాపు మళ్ళీ అవ్వాల్సి. ఈ సందర్భం మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ మరి ఇవేమీ బెదిరిపడాలని వల్లేదమ్మా. అందరూ ఈ కోటా ప్రకారం మీకు అందరూ సపోర్ట్ బాగానే ఉంది కాబట్టి అందరితోటి కలిసిమెలిసి ఉండి పని చేసుకుంటూ ముందుకు పోతూ మేనికి పూర్తి సహకారం పరిస్థితిగా కొడుతూ సెలవు తీసుకుంటున్నారు. గారికి వేదిక వచ్చిన సీనియర్ శాసనసభ్యులు శ్రీ కర్ణం బలరామకృష్ణ గారికి, మన మాజీ శాసనసభ్యులు శ్రీ బుచ్చపల్లి సుబ్బారెడ్డి శివప్రసాద్ రెడ్డి గారికి, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నాగచంద్ర గారికి, పచ్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాంబాబు గారికి, మరి చైర్మన్ వైశాఖ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారికి, మన దేవాంగుల చైర్మన్ మన సురేంద్ర గారికి, వెంకటేశ్వరరావు గారికి, డిసిఎంఎస్ మున్సిపల్ చైర్మన్ జనరల్ శ్రీనివాసరావు గారికి, డిసిఎంఎస్ అధ్యక్షురాలు మిసెస్ రాంబాబు పద్మావతి గారికి,
మన జగన్ గారు అందరినీ మహిళలకి చేస్తున్నాడు. మన మున్సిపల్ వైస్ చైర్మన్ డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి గారికి ఈరోజు మన సీఎం గారిని అడిగాను, సార్ ఏది అందరూ మహిళలకు ఇస్తున్నారు, అందరూ కాల్ చేస్తున్నారంటే ఒక పని చేద్దాంలే పేరు పెట్టి వైఫ్ ఆఫ్ అని పెడదాము అన్నాడు. అంటే వాళ్ళ పేరు కూడా ఉంటుంది పక్కన. అది మా మీనా గారికి వైఫ్ ఆఫ్ వెంకట్రావు గారికి సీఎం గారు చెప్పినట్టే చెప్తున్నాను నేను. ఇద్దరు పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి సోదర ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా. చాలా సంతోషం. ఈరోజు వెంకట్రావు చేసిన సేవలకి ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే పదవి వాళ్ళ కుటుంబం అంటే వెంకట్రావుకి ఇవ్వకపోయినా ఎవరైనా బెటర్ ఆఫ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఇచ్చారు. మరి వెంకట్రావు కూడా మొదటి 1-2 రోజులు కొద్ది ఫీల్ అయినా తర్వాత నా భార్య కదండి అని చెప్పి సంతకం పోయిన పరిస్థితులు నేను గుర్తు చేసుకుంటున్నా. వెంకట్రావు గారు నేను వైఎస్ఆర్ పార్టీలో చేసినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో వెన్నంటుండి మరి ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించి మరి ఆయన స్టేట్ బాడీలో తర్వాత పట్టణాధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి. మరి వెంకట్రావుకి ఈ పదవి ఇవ్వడంలో ఏమాత్రం నేను తప్పు చేయలేదని కూడా భావిస్తానని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇందాక గంగారు సుజాత గారు ఇట్లా అందరూ కూడా నమ్ముకుంటే పదవులు వస్తాయని చెప్పి మాట్లాడారు. పదవి వచ్చిన వాళ్ళు అట్లా మాట్లాడతారు, పదవి రాని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం నమ్ముకున్నా ఏముందే. కానీ నేను మటుకి అందరికీ ఏదో న్యాయం చేయాలని తపన పడతాను, ఆశపడతాను కూడా. అందరికీ ఏదో రూపేణ ఏదో చేయాలనే తపన ఉంది. తప్పకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటాను. ఎవరిని ఇబ్బంది పడకూడదు, ఎవరిని ఇబ్బంది చేయకూడదు అనేది నా మనస్తత్వం. మరి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏదో రకంగా నాతోటి పాటు తిరిగినటువంటి నా మిత్రులందరికీ శ్రేయభిలాషులందరికీ కూడా న్యాయం చేస్తాను కూడా ఈ సభాగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మీకు తెలుసు, ఆయన ముఖ్యమంత్రి ఆయన పార్టీ పెట్టినప్పుడు మేము ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఢిల్లీ నుంచి ఫోన్లు రావడం జరిగింది. అహ్మద్ పటేల్ నుంచి రాజశేఖర్ కుటుంబం అధికారులు నేను బయటికి రావడం జరిగింది. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మన ఎలక్షన్స్లో మామూలుగా ఆయన వచ్చినప్పుడే వాసనలు గెలిపించండి మంత్రిని చేస్తానని చెప్పాడు. అంటే ఆయన ఆ కుటుంబం వాళ్ళు మేము ఆ రోజు మంత్రికి వదులుకున్నాడు కాబట్టి ముందుగానే అనౌన్స్ చేశాడు నా పేరు. ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు ప్రత్యేక వేరే పేర్లు అనౌన్స్ చేయలేదు. దాంట్లో నేను ఉంటాను, నిజంగా ఎప్పుడు కూడా గర్వపడతాను. అలాగే ఒకరోజు మంత్రి అయిన తర్వాత ఒకరోజు కారులో జగన్మోహన్ రెడ్డి గారు మీ కారులో పోతామంటే వేరే ప్రోగ్రాం నుంచి పోతామంటే నేను అడిగా, నేను ఇప్పుడు బోస్కి మోమిదేవికి ఓడిపోయిన మంత్రి పదవులు ఇచ్చావు కదా, ఒకవేళ నేను మళ్ళీ ఓడిపోయి ఉంటే నాకు ఇచ్చేవాడు మంత్రి పదవిని అడిగాను. నీకెందుకు ఈయన అనుకున్నాము, ఖచ్చితంగా ఇచ్చాము ఆల్రెడీ కూడా అనౌన్స్ కూడా చేశాను కదా, ఇది ఖచ్చితంగా ఇచ్చాము కదా. కాదులే రెడ్ అని చెప్పి పక్కన పెట్టేవాడు కదా. పరిస్థితులు అట్లున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాన్ని సామాజిక న్యాయం చేస్తున్న పరిస్థితులు మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.
గత తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని వర్గాలని, అన్ని కులాలని దగ్గరికి తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇప్పుడు ఇప్పుడంతా రాజకీయం కాదు కానీ ఇప్పుడు రోజు మీనా కుమార్ ప్రమాణ స్వీకారం కాబట్టి ఆమె గురించే మాట్లాడాలి. మీనా కుమార్ ఆమె నేను ఇంట్లో నుంచి బయటికి రాను, నాకు వద్దని చెప్పి కూడా చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. నేను అప్పటికి వాస్తవానికి సీఎం గారి యొక్క ఆలోచన మహిళలు ఉంది కాబట్టి అప్పటికి ఒకసారి అడిగా, మా టౌన్ ప్రెసిడెంట్ కదా పాపం కష్టపడ్డాడు, మహిళలు లేదు లేదన్నా ఏమవుతుంది వైఫ్ ఆఫ్ అని పెడదాం కదా. మరి వెంకట్రావు గారికి ఇంకా కూడా భవిష్యత్తు ఉంది, తప్పకుండా మంచి పదవులు ఇంకా అలంకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి తప్పకుండా మంచి పదవులు వస్తాయి. ఎమ్మెల్యే అంటావా, అవసరమైతే అవ్వచ్చు. ఎవరికి ఏది రాసి పెట్టుంటే ఆ భగవంతుడి రాత ఎవరు కూడా మార్చలేరు. ఖచ్చితంగా ఇప్పుడు మా నాన్న ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు, చాలా చాలా కష్టపడ్డాడు ఎమ్మెల్యే అవ్వాలని, కానీ కాలేకపోయాడు. మా నాన్న అంటుండేవాడు, నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను, నా కొడుకు అయ్యాడు, ఆయన డీసీసీ ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నాడు, నాకు వద్దన్నా ఇచ్చారు. వాడికి వద్దన్నా ఇచ్చారు వాడికి. అది అట్లా ఎవరికైనా ఎవరు రాత ఎవరు మార్చలేరు. కానీ నేను ఎప్పుడు కూడా అనుకుంటుంటా, మా నాన్న ఇంకా బతుకుంటే, అప్పుడు నేను మంత్రి పదవి చేసిన దాకా బతుకుంటే ఎంత బాగుండేది అని ఎప్పుడు కూడా అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన నా భవిష్యత్తు కోసం నాకు తెలిసి నేనంత అదృష్టం ఎవరు లేరు అనుకుంటాను. ఎందుకంటే మా నాన్న అంత నన్ను చాలా ఇదిగా చూసేవాడు అనమాట. బయటికి పోయినా ఎక్కడ ఇంటికి వచ్చిన దాకా వెయిట్ చేసేవాడు. అట్లాంటిది ఇప్పుడు నా కొడుకు కూడా అట్లా తయారాడు. నా కొడుకు కూడా నా కోసం కష్టపడతా ఉన్నాడు. అంటే నేను అట్లనే నా భార్య కూడా చాలా కష్టపెట్టా. ఎప్పుడు కూడా నిజంగా మా నాన్న అంటుండేవాడు, నీ అదృష్టంగా నీ భార్య దొరకడానికి. అట్లా మా భార్యకి ఒకటే కోరిక, ఇప్పటివరకు ఏం అడగలే, ఒక ఇల్లు కట్టించున్నాను అని చెప్పి కోరిక. ఇంత బడికి 5 సార్లు ఎమ్మెల్యే కానీ ఇల్లు కట్టించలేకపోయా. ఆ ఇల్లు కట్టించే భాగం కలిగించాలని ఆ భగవంతుడికి కోరుకుంటా ఉన్నా. తప్పకుండా కట్టిస్తాను నేను బతుకునే లోపల అని చెప్పి చెప్పడం జరిగింది. అది మటుకు చేసి సంతృప్తిగా రిటైర్ అవుతాను. మరి నాకు అందరూ కూడా, నేను ఎవరిని కూడా ఎక్కువగా ద్వేషించను, కానీ ఒకరిద్దరు ఉన్నారు, ఆ పేర్లు చెప్పనులే. ఎందుకంటే ఎప్పుడు అనునిత్యం నా గురించి ఎప్పుడు అంటే నేను వాళ్ళకి ఎప్పుడు ద్రోహం చేయలేదు. వాళ్ళు ఎప్పుడు నా గురించి ఎట్లా వీడిని ఇది చేయాలని చూస్తుంటారు. నాకు కూడా అనిపించింది, వీళ్ళేం ఇంత చేస్తున్నారు, నాకు కూడా ఎందుకున్న ఓటు వాళ్ళ మీద అని. అందుకని ఇద్దరి మీద కక్ష పెట్టుకున్నాను. ఆ కక్ష తీసుకుంటాను, సగం తీసుకున్నాను అనుకోండి, తీసుకుంటాను. మనందరం కూడా ఒక పార్టీ, ఒక ఇది మనందరం సమానమే. ఈరోజు మంత్రి పదవి ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఎప్పుడైనా ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా మీ వాస్తవంగా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మేము ఎప్పుడు కూడా. మరి ఈరోజు వెంకట్రావు గారు ఇంకా చాలా చెప్పుకోలేని చాలా విషయాలు, చాలా కష్టపడ్డాడు. మరి నాతో పాటు అంటే నేను ఇందాక మన రాంబాబు, మన వెంకట్రావు గారు మరి చాలా కార్యక్రమాలు చేశాడు కాబట్టి మరి ఆయనకు చాలా ప్రెజర్స్ వచ్చినాయి. నాకు మరి ఆ దేవుడు ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా
అందరికీ కూడా న్యాయం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మీరందరూ కూడా ఈ వెంకట్రావు మరి ప్రమాణ స్వీకారానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కలుసుకున్నట్టు చేసినట్టు వెంకట్రావు గారికి మరియు వారి సత్యమణి గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. Audio Jungle.